జాతీయ కమిషన్ పిలుపులో కార్మికులు విజయంతో చేసినందుకు మీడియా మిత్రులకి నాయకులకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. విషయం ఏంటంటే గతం ముందు వరకు కార్మికులు అనేక పోరాటాలతో రక్తం చిందించి ప్రాణాలు అర్పించి సాధించుకున్న 44 చట్టాలని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చినాక వాటిని 44 చట్టాలని రద్దు చేసి కేవలం 29 చట్టాలను చేసి దాంట్లో నుంచి 4 లేబర్ కోడ్లను తెచ్చింది. ఇందు మూలంగా కార్మికులు నష్టపోతూ ఉన్నారు. ఎట్లా నష్టపోతారు? 4 లేబర్ కోడ్లు వస్తే ఎట్లా నష్టపోతారంటే మేము సమ్మె చేసే హక్కును కోల్పోతూ ఉన్నాం. సమ్మె చేయడానికి ఉండదు, సంఘాలకు ఉండవు. అదేవిధంగా 8 గంటల నుంచి 12 గంటలు పని చేయాల్సి వస్తుంది. అట్లా చేయలేము, అది కూడా మాకు కుదరదు. అదేవిధంగా బేరసారాలు కూడా ఆడలేము, మాకు ఎంత కూలి ఇంత ఆడలేము. ఎందుకంటే అడ్డల మీద కూడా పెట్టలేము. ఎందుకంటే మనకు 4 లేబర్ కోట్లు అంత ప్రమాదకరమైనది. మనం ఇంత కూలి 1000 రూపాయల కూలి అంటే రేపు 1000 రూపాయల కూలి అడగలేము. ఎందుకంటే యజమానికి అనుకూలంగా ఉంటుంది. 400 ఇస్తే 400 చేయాలి, 300 ఇస్తే 300 చేయాలి. ఆ విధంగా వస్తుంది. 4 లేబర్ కోట్లు కేవలం బతికున్న మనిషికి ఉరి తీసినట్టుగా ఉరితాళ్లుగా మారుతుంది ఈ 4 లేబర్ కోట్లను. వీటిని రద్దు చేయాలని చెప్పి ఐఎఫ్టీ గతం నుంచి కొట్లాడుతూనే ఉంది. రేపు ఇయాలనే కాదు, రేపు హైదరాబాద్ కూడా 23వ తారీఖుగా హైదరాబాద్ 23వ తారీఖు కూడా భారీ ఎత్తున ధర్నా ఉంది. దానికి ఐఎఫ్టీ కొట్లాడుతూ ఉంది. దాన్ని రద్దు చేసేవాళ్ళు పోరాడాలని చెప్పి కార్మిక లోకానికి పిలుపునిస్తూ ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా కలెక్టర్ కార్మికులు ఆఫీసుల ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్న ఐఎఫ్టీ కార్మికులు, ఈ కార్మికులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు మా ఐఎఫ్టీ కార్మికులకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు పోరాడుతూ ఉంటాం. మేము ఆగదని చెప్పి చేస్తా ఉన్నాను. కాదు రేపు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. ఆ తర్వాత కూడా ఈ 4 లేబర్ కోడ్లను ఎన్నిక తీసుకోకపోతే, వినియోగించుకోకపోతే అవసరమైతే ఇంకొక మిగతా సంఘాలను కూడా కలుపుకొని అవసరమైతే ఇదే సంఘాలను, ఇదే ధర్నాన్ని, ఇదే కార్యక్రమాన్ని, ఇదే ఆందోళనని ఢిల్లీకి మారుస్తాం. అవసరమైతే గత రైతులు కనుక ఎట్లా కొట్లాడి వాళ్ళ చట్టాన్ని కాపాడుకున్నారు, అదేవిధంగా మేము కూడా మా కార్మిక చట్టాలు వచ్చేదాకా మేము చచ్చినా సరే మిగిలినా సరే కార్మికులు అందరూ మిగతా కార్మికులు కలుపుకొని ఢిల్లీలో వేసి మొదలు వేసి మా చట్టాలను కాపాడుకునే వరకు మేము పోరాడుతూ ఉంటాం. లేదు కాదు అంటే రక్తం అని చిందిస్తాం, అవసరమైతే పడం అనిపిస్తాం. కానీ మా సంఘం చట్టాలు కాపాడుకునేంత వరకు మేము పోరాడతామని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు గుగులోత్ పటేల్, ఐఎఫ్టీయూ తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు.